ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువారిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. హల్లెలూయా. ఈ దినం దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రయాసపడతానే ఉన్నావా? ఆత్మల కోసం ప్రయాసపడతా ఉన్నావా? డబ్బుల కోసం ప్రయాసపడతా ఉన్నావా? లేకపోతే నీ సహోదరుని నీ సహోదరుల మీద అబద్ధ సాక్ష్యములు పలుకుట కొరకై, అబద్ధములు ఆడుట కొరకై ప్రయాసపడతా ఉన్నావా? ఒక్కసారి పరీక్షించుకో. దేవుడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు ప్రేమిస్తున్నాను అనేసి వాక్యాన్ని చెప్తా ఉన్నావు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇట్టి రీతిగా ప్రేమించి ఉన్నాడు, ఇటు రీతిగా సహాయము చేసి ఉన్నాడు, క్రియల రూపముగా ఇటు రీతిగా దేవుడు అనేకమైనటువంటి ప్రేమలు పంచి ఉన్నాడు అనేసి బోధిస్తున్నటువంటి నీవు, నీ యొక్క సహోదరి కావచ్చు, నీ యొక్క సోదరిమణుడు కావచ్చు, నీకంటే ముందుగా వెళుతూ ఉంటే, వారు ఆశీర్వదింపబడతా ఉంటే, నీ సంఘానికి వస్తున్నటువంటి బిడ్డలు ఆశీర్వదింపబడతా ఉంటే, వారిని చూసి నువ్వు ఎగతాళి చేస్తూ ఉన్నావేమో. వారు ఈ మోసం చేసింటే ఈ యొక్క అక్రమము ఇలాంటి సంపాదన వచ్చింది అనేసి అబద్ధ సాక్ష్యములు పలుకుతూ ఉన్నావేమో. హల్లెలూయా. అయితే దేనికోసం ప్రయాసపడతా ఉన్నావు? అబద్ధాలు పలుకట కోసమా? అబద్ధాలను నేర్పుట కోసమా? మోసాలను పెంచడము కోసమా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ నాలుకలు అబద్ధములు కలిగి ఉంటా ఉన్నాయేమో, మోసం చేయడం కోసం పొంచి ఉంటా ఉన్నాయేమో, నీ పొరుగు సేవకుడిని, నీ పొరుగు సేవకురాల్ని వారు అది చేసి ఉంటే అలా ముందుకు వెళ్ళి ఉన్నారు అనేసి మాట్లాడుతూ ఉన్నావేమో. ప్రార్థించేటువంటి నీవే, దైవజనుడమైనటువంటి నీవే విమర్శించుకుంటూ వెళ్తా ఉన్నావు, తీర్పు తీర్చుకుంటూ వెళ్తా ఉన్నావు. నువ్వు ఎవరండి అసలుకి తీర్పు తీర్చడానికి? హల్లెలూయా. ఈ లోక అధికారములలో, ఈ లోక రాజ్యాంగాలలోనే మనుషులకు తీర్పు తీర్చడం లేదు. అసలుకి మనకి కోర్టులను నియమించి ఉన్నాడు, లాయర్లను నియమించి ఉన్నాడు, జడ్జీస్ని నియమించి ఉన్నారు. ఈరోజు శరీరానుసారంగా ఉన్నటువంటి నీకు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు తీర్పు తీర్చాడా? ఈరోజు నీ సహోదరుని నీ సహోదరురాల్ని ఎందుకు నువ్వు దూషిస్తానే ఉన్నావు? ఎందుకు వారి మీద అబద్ధ సాక్ష్యములు పలుకుతానే ఉన్నావు? దేవుడు నరులను అందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు అనేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో, నానా విధములైనటువంటి పరిచర్యలో, నీకు ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి నువ్వు కొనసాగుతూ ముందుకు వెళ్ళు. నీకు అంత బాధ కలుగుతూ ఉన్నట్లయితే, వారు ముందుకు వెళుతూ ఉన్నట్లయితే వారిని గురించి ప్రార్థించు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనేసి. హల్లెలూయా. ఈరోజు నీ పొరుగు వారి మీద ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావో, ఎలాంటి మోసానికి నీవు పలుకుతా ఉన్నావో, ఎలాంటి అబద్ధం నాలుకలు కలిగి అభ్యాసము చేస్తూ ఉన్నావో, ఎట్టి దానికోసం నువ్వు ప్రయాసపడతా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మనం అందరము కలిసి మెలిసి ఉండి ఆత్మల కోసం ప్రయాసపడాలి అనేసి, నశించుచున్నటువంటి దాన్ని వెతికి రక్షించాలి అనేసి, అగ్నిగంధకంలో పడుతున్నటువంటి వారిని ఒక్క వేలు పట్టుకొనైనా పైకి ఇగ్గడం కోసం ప్రయాసపడాలి అనేసి, ఎంత రోత జీవితమైనప్పటికీ, ఎంత పాపపు జీవితమైనప్పటికీ, ఎన్ని అబద్ధములు చేస్తూ ఉన్నా, ఎన్ని మోసాలు చేస్తూ ఉన్నా, దేవుడు నిన్ను నన్ను క్షమించి ఎన్నుకున్నది అనేక మంది మీద తిరగబడ్డానికి కోసం కాదండి, అనేక మంది మీద నిందలు మోపడానికి కాదండి. దేవుడు అనేక మందిని క్షమించుట కొరకు, అనేక మందిని కొరకు దిద్దుట కొరకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు. హల్లెలూయా. అట్రీతైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. సత్యమైనటువంటి నైనా తండ్రి, పలుకులు కలిగినైనా తండ్రి, వారి ఇరుగు పొరుగు వారి మధ్యనునైనా తండ్రి, సోదరి సోదరుల మధ్యనునైనా తండ్రి, దైవ సేవకుల మధ్యను నా ప్రభువా వీరు కృపలో జ్ఞాపకము చేసుకోమని నైనా తండ్రి, అబద్ధపు నాలుకల నుంచి వీరు విడుదలను దయచేయమని, శాంతి సమాధానముల చేత విడుదలను నడపమని, సహాయం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.